నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో శివస్వాముల శివదీక్ష సేవా సమితి ఏకచక్రపురం ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. శివస్వాముల పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వాములకు భిక్ష వడ్డించిన స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ ను స్వామివారి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శివస్వాములు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం రోజు నుంచి బోధన్ నుంచి మొట్టమొదటిసారిగా శ్రీశైలం వరకు పాదయాత్రగా పంపిస్తున్నారు. అందుకు శివస్వాములు అందరూ హాజరవుతున్నారని, అదేవిధంగా సివిల్ స్వాములు కూడా కొందరు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రామేశ్వరరావు, హనుమన్లుచారి, నర్సింగప్ప, వీరేశం, గణేష్, నీలకంఠ తదితర శివస్వాములు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ భిక్ష కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, హనుమాన్లుచారి గారు, వీర్పూర్ బుచ్చి గారు, ఇంకా అందరూ నా పేర్లు అందరికీ తెలియదు, అందరు ముఖ్యంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బోధన్ చక్రేశ్వర శివ మందిరంలో శివదీక్ష పీఠ దగ్గర భిక్ష కార్యక్రమం నిర్వహించినాము. దీనికి ఏసీపీ కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మా కోరికను మన్నించి ఇచ్చేసి మా భిక్షను స్వీకరించడం జరిగింది. అలాగే మరియు శివాలయం చైర్మన్ గారు బీర్కూరు బుజ్జన్న గారు కూడా మా కోరికను మన్నించి మా భిక్షను స్వీకరించినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వీరితో పాటు గురుస్వాములైనటువంటి రామేశ్వరరావు గారు, మళ్ళీ వీరేశం గారు, గురుస్వామి గణేష్ గారు, అప్ప గారు, ఇట్లా అందరి ఆధ్వర్యంలో భిక్షను ఘనంగా నిర్వహించుకున్నాము. అయితే రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ బోధన్ నగరం నుంచి పాదయాత్ర మొదటిసారిగా బయలుదేరుతున్నాము శ్రీశైలం వరకు. కాబట్టి ఇట్టి పాదయాత్రను శివస్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే 5 గంటలకే 4 గంటలకే లేచి చన్నీటి స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పీఠం దగ్గర పూజలు నిర్వహించి ఈ మధ్యాహ్నం ఒకటే పూట రోజుకు ఈ విధంగా భిక్షను స్వీకరించి 40 రోజులు మండలం కాలం పాటు ఉండి దీన్ని ప్రత్యేక పూజలతోటి నిష్టగా నియమంగా భజన కార్యక్రమాలతోటి చేస్తూ ఈ మండల దీక్షను మేము పూర్తి చేస్తాము ప్రతి సంవత్సరము. అయితే ఈ సంవత్సరము ఈ బోధన్ నగరం నుంచి పాదయాత్ర అనేది మేము ప్రత్యేకంగా ఆ స్వామివారి కోసం మేము వేడుకున్నాము, అట్లానే బయలుదేరుతున్నాము. కాబట్టి దీంట్లో శివస్వాములతో పాటు సివిల్ స్వాములు భక్తులు కూడా పాల్గొనాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. 10 రోజులు 12 రోజులు 10 నుంచి 12 రోజుల కాలం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.